హాయ్ గైస్, వెల్కమ్ టు అక్షయ్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంటి కాడికి ఒక కూపన్ వస్తే మొత్తం సామాన్ ఫ్రీ ఇస్తా అని ఒక ఆమె వచ్చింది. అయితే ఆ కూపన్లో ఏం లేదు, 10 రూపాయలు సబ్ ఇచ్చిపోయింది. 10,000 సామాను 5,000కే ఇస్తా అనింది. అయితే మనము కకృతి పడతాం కదా లేడీస్. ఫస్ట్ ఏమన్నదంటే కూపన్లో ఏది వెళ్తే అది ఫ్రీ అమ్మ అన్నది. అయిన తర్వాత కూపన్ వెళ్ళినాక 10,000 సామాను 5,000కి ఇస్తా అనింది. అయిన తర్వాత ఇల్లంతా కడిగాక మొత్తం ఈ బెడ్ అంతా ఇలా సెట్ చేసాను అనమాట. చాలా అంటే చాలా బట్టలన్నీ అట్లే ఉన్నాయి. ఆ బట్టలన్నీ అల్మార్ ఎప్పుడు తెస్తానో, అల్మార్లు ఎప్పుడు సదురుతానో అని అర్థమైతే లేదు. టేబుల్ మీద పెట్టుకున్న అల్మార్ అయితే తుక్కు తుక్కు అయిపోయింది. ఇల్లంతా మార్చి మార్చి ఇల్లు మార్చి అయిన తర్వాత ఈమె సామాన్లు మళ్ళీ వచ్చిందనమాట. మళ్ళీ వచ్చి కావాల్ కావాలంటే నీకు ఒక 3,500కైనా ఇస్తా అనింది. అయితే నేనేమన్నానంటే, సరే అమ్మా, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఉన్నప్పుడు చూద్దాంలే. అది పాలు 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 వేడి చేసే కుక్కర్ కూడా ఉందంట. నాకైతే ఆ కుక్కర్ తీసుకొని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇంకా మా డాడీ వీడి తాగుతున్నాడు. మా డాడీ ప్యాకెట్ ఆడినట్ల కిందికి పైకి చేస్తున్నాడు, కూపన్ తీస్తున్నాడు. కూపన్ తీసి మా డాడీతోనే తీపిస్తున్నాను. అందులో ఏమొచ్చిందంటే, ఫస్ట్ 10 రూపీస్కి 2 సబ్బులు ఇస్తా అనింది. అయిన తర్వాత వెంటనే మాట మార్చేసింది. కూపన్ రాలేదు ఫస్ట్ సబ్బులో, సెకండ్ సబ్బులో కూపన్ వచ్చింది. అయితే ఏం చేసిందంటే, ఒక ఒక వస్తువులు తీసుకోలేదని చెప్పేసి కూపను ఉన్న సబ్బు పెట్టుకో, వేరే సబ్బులు ఇంకొక సబ్బు ఇచ్చేసి అనింది. ఎంత మోసం అండి! నాకైతే అస్సలు అర్థం కాలేదు. నమ్మ ఇంత మోసం కూడా ఉంటుందా అని. ఇదిగోండి కూపన్. ఆ కూపన్లో ఏమేమి ఉన్నాయి అంటే, ఒక 5 లీటర్ కుక్కరు, 5 లీటర్ కుక్కరు మొత్తం ఉన్నాయి. కానీ ఆమె నన్ను తీసుకో అని ప్రెజర్ పెట్టింది, కానీ తీసుకోలేదు. ఇదంతా ఫేక్, మీరు నమ్మి మోసపోకండి అని నేను ఒక వీడియో చేశాను. మొత్తం 7 సామాన్లు అందులో ఆఫ్ రేట్ ఇస్తానింది. మనకొద్దు పోయిరా అమ్మ అని చెప్పేసి పంపించాను. కూపను అందరికీ రాదమ్మా, నీకు అదృష్టానికి వచ్చిందనింది. నా అదృష్టం చాలానే బాగుందమ్మా అని చెప్పేసి, పోయిరా అమ్మ తల్లి అని చెప్పేశాను. అయిన తర్వాత కొంచెం ఆమెకి సహాయపడ్డాను. అయిన తర్వాత ఆమె మళ్ళీ వచ్చింది, తీసుకుంటావా పోయిరా తల్లి, కావాలంటే వాటర్ తాగిపోదురా అన్న. అయిన తర్వాత బెంగళూరు నుంచి అమ్మ వచ్చింది. అమ్మ వచ్చినాక చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయి వచ్చింది. నైట్ అంతా సీట్ దొరకలేదంటే అట్లే ఉంది. మా తమ్ముడు యూట్యూబ్ ఛానల్లో వీడియో తీసుకుంటున్నాడు, నేను తీసుకుంటున్నా. మా అమ్మ అంటుంది, ఒకరి తర్వాత ఒకరికి ఇంటర్వ్యూ ఇస్తా అంటుంది. అబ్బో, పెద్ద సెలబ్రిటీ నువ్వు అని అన్నా నేను. అయితే మా తమ్ముడికి 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు. అయినా కానీ నాకు పార్టీ ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. మీరైనా అడగండి ఫ్రెండ్స్. వాడిది ఛానల్ రవి వరలక్ష్మి వ్లాగ్స్ అని. మీ అక్కకి పార్టీ ఎప్పుడు ఇస్తారు అని వాడి ఛానల్లో పోయి కామెంట్ పెట్టండి. అయిన తర్వాత మా డాడీ వచ్చాడు. మా డాడీ కొంచెం టానిక్ పుచ్చుకున్నాడు, అందుకే అలా నడుస్తున్నాడు. మీ డాడీ గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాడో లేదో కానీ, మా డాడీ ప్రతిరోజు ప్రతి నెల కరెక్ట్గా గవర్నమెంట్ ట్యాక్స్ కడతాడు మా డాడీ. గవర్నమెంట్ ట్యాక్స్ అంటే అర్థమైంది కదా, అదనమాట. అయితే మావాడు అంత థమ్సప్ అది తాగి అది డబ్బా ఖాళీ అయ్యేంత వరకు వదలాడు అనమాట. మా తమ్ముడు అదే అంటున్నాడు, మేము తీసేయమంటే నోటితోటి పీకుతున్నాడు. ఇంకా మా డాడీ కొంచెం టానిక్ వేసినాక మా వాడితో బాగా ఆడుకుంటాడు అనమాట. ఆ బాటిల్ ఎత్తిపెట్టు, నాకు మందులోకి రాదని చెప్పి అంటున్నాడు. కానీ మా వాడు మటుకు అస్సలు ఇది కావటం లేదు. ఇదిగోండి థమ్సప్ స్పూన్ వేసుకొని తాగుతున్నాడు. అయిన తర్వాత మా డాడీ, మొత్తం మనవుడికే పెట్టినావా నువ్వు అని అంటున్నాడు. అయిన తర్వాత నేను ఇంటి నుంచి పప్పుచారు అన్నం తీసుకొని వచ్చి, అమ్మ టైర్డ్ అయిపోయిందని చెప్పేసి. అయిన తర్వాత మా తమ్ముడు మురుమురాలు తింటున్నాడు, దేవుడి కాటివి. అయిన తర్వాత వీడియో నాది కొంచెం తీసుకున్నాడు, నాతో మాట్లాడించాడు వాడి ఛానల్లో. అయిన తర్వాత ఇంకా బాగా కొట్లాడుకుంటాం, నేను మా తమ్ముడు ఉంటే బాగానే కొట్లాడుకుంటాం. అయిన తర్వాత
ఇంట్లో అల్మారీ, అప్పుడు ఉన్న అల్మారీ. దీన్ని మా ఆయన రీకలరింగ్ చేశాడు. కానీ సూపర్‌గా ఉంది. కానీ కింద కాళ్ళనేది చెడిపోయినాయి. ఆ కాళ్ళకి ఏదైనా స్టాండ్ తీసుకోవాలని చూస్తున్నాము. స్టాండు వెల్డింగ్ చేయించాలా లేకుంటే స్టాండ్ తీసుకోవాలా చేస్తున్నాము. అయిన తర్వాత నేను బీరువాకి కొంచెం మొత్తం నేను సగం, మా ఆయన సగం పెయింటింగ్ ఏసాము. అయిన తర్వాత అరటికాయ తాలింపు చేశాడు. మా వాడు టీవీ చూస్తూనే ఉన్నాడు. మా బిట్టు నేను కూర్చోవాలా, నా చుట్టూ తిరగాలా అని ఆలోచిస్తుంది. అయిన తర్వాత మా వాడికి ఇప్పుడు దాకా కార్యక్రమాల్లో సామాను కొనిచ్చాను. అది ఇట్లా తిప్పుతారు కదా, అది కొనిచ్చాను. అయిన తర్వాత కొన్న నిమిషానికే చెడగొట్టేశాడు. అయిన తర్వాత మేము తింటున్నాము, మా ఆయన కూడా తింటున్నాం. మేము కింద కూర్చున్నాం, మాకు డైనింగ్ టేబుల్ ఉంది కానీ కింద కూర్చున్నాం. ఇప్పుడే కంఫర్ట్ ఉండదు. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లంతా కడిగి బయటంతా కడిగి ఏదో నాకు వచ్చిన ముగ్గేసాను. ఆ ముగ్గు చూసి మా ఆయన చేతబడి ముగ్గేసావు కదే అన్నాడు. సర్లే నాకు వచ్చింది వేసాను అయ్యా అని చెప్పేశాను. అయిన తర్వాత మా బిడ్డకు కూడా కొంచెం వాటర్ కొట్టాను. చాలా అంటే చాలా వర్క్ ఉంది ఇంట్లో. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.